మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మృతి చెందడాన్ని ఈ దేశానికి తీరం లోటని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారు ఈ దేశానికి ఒక దిశనిచ్చినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆర్థిక సంస్కరణల ద్వారా ఈ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించినటువంటి మహానేత మరి మన్మోహన్ సింగ్ గారు. వారు ఈ దేశంలో ఒక నూతన ఒరవడితోటి ఆర్థికంగా ప్రజలని ఒక వారికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి మహానేత మరి మన్మోహన్ సింగ్ గారు. ముఖ్యంగా ఈ దేశంలో వారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలందరికీ కూడా మరి ఒక జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకోవడం జరిగింది. పేద ప్రజల కోసం, మరి పేద ప్రజల విద్యార్థుల కోసం కూడా విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చిండు. సామాన్య ప్రజలకు కూడా వారు ప్రశ్నించేటువంటి తమ హక్కులు కాపాడుకునే దాంట్లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మరి నేత మరి మన్మోహన్ సింగ్ గారు. మరి అంతేకాకుండా వారు అనేక మరి ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చిండు. ఈరోజు ఆశా వర్కర్ల వ్యవస్థను తీసుకొచ్చిండు. ఈ దేశానికి ఒక ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి గొప్ప మహానేతగా ఈరోజు దేశం ఇంత ఆర్థిక స్థితిలో ఇంత గొప్పగా ఉండగలిగిందంటే అది మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆర్థిక సంస్కరణల యొక్క చలవ అన్న సందర్భాన్ని తెలియజేసుకుంటూ మరి వారు చూపినటువంటి మార్గాన్ని ఈ దేశ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువత ప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబంగా మన్మోహన్ సింగ్ గారు మరణంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగినటువంటి సందర్భంలో వారికి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన్మోహన్ సింగ్ గారి మృతికి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.